జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే అభివృద్ధికి ఇబ్బందులు ఉండవు అన్నది ఎన్డీఏ సర్కారు మాట. అయితే ఇప్పుడు అలాంటి జమిలీ ఎన్నికలు ఏపీలో చాలా అవసరంగా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ దారుణంగా ఓడిపోవడంతో స్థానిక సంస్థల్లో ముసలం నెలకొంది. రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే స్థానిక సంస్థల్లో మరో పార్టీ అధికారంలో ఉంది. దీంతో అభివృద్ధి పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఏపీలో జమిలీ ఎన్నికలు రావాల్సిన అవసరం ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ మండల పరిషత్లు, మున్సిపాలిటీల్లో ముసలం ఏర్పడటానికి కారణమేంటి? వాట్ ది స్టోరీ? ఏపీలో పొలిటికల్ రికార్డులు తారుమారు అవుతున్నాయి. ఒక పార్టీని మించి మరో పార్టీ రికార్డులను బ్రేక్ చేస్తుంది. 2019 ఎన్నికల్లో 153 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తే ఇంత పెద్ద రికార్డు ఎవరూ దాటలేరని అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం 2024లో 164 సీట్లతో గత ప్రభుత్వ రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. అంతేకాదు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో లేనన్ని రికార్డులు క్రియేట్ అయ్యాయి. అంతెందుకు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలోనే ఓడిపోయిన చరిత్ర ఉన్న నియోజకవర్గంలో సైతం టీడీపీ రికార్డ్ బ్రేక్ మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఇదే ఊపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు సింగిల్ డిజిట్ కు పరిమితమైన ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ రికార్డుల సంగతి పక్కన పెడితే స్థానిక సంస్థల్లో మాత్రం గజిబిజి రాజకీయం కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 90% మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మండల పరిషత్తులో, మున్సిపాలిటీలో ఎమ్మెల్యేల అజెండా ముందుకు సాగాలంటే వైసీపీ ఎంపీటీసీలు, కార్పొరేటర్లు ఒప్పుకోవడం లేదు. వైసీపీ కార్పొరేటర్లు పెట్టిన అజెండాను ఎమ్మెల్యేలు అంగీకరించడం లేదు. ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ఒకవైపు ఉంటే వైసీపీ ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మరోవైపును ఉంటున్నారు. రాష్ట్రంలో చాలా మండల పరిషత్తులో, మున్సిపాలిటీలలో ఇలాంటి వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఇది శృతిమించి గొడవలకు కూడా దారితీస్తోంది. స్థానిక నేతల మధ్య గొడవ 2 పార్టీల గొడవలా మారిపోతోంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు, 1 కార్పొరేషన్, 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. 2024 ఎన్నికల ముందు అన్నిటిలో వైసీపీనే అధికారంలో ఉండేది. 2024 ఎన్నికల తర్వాత 10లో 7 ఎమ్మెల్యే సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. కార్పొరేషన్కు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు కాబట్టి వాటిలో అధికార మార్పిడి జరగలేదు. దీంతో ఆయా మున్సిపాలిటీలో ఎమ్మెల్యేలకు, మున్సిపల్ కౌన్సిల్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీంతో తరచు ఘర్షణలు జరుగుతున్నాయి. గొడవలు జరిగినప్పుడు ఎలాంటి తీర్మానాలు ఆమోదం పొందడం లేదు. దీంతో కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సంఘం నిధులను ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యేకు వేదిక పైన సీటు కేటాయించలేదంటూ గత 2 సర్వసభ్య సమావేశాలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడ్డుకున్నారు. తాజాగా జరిగిన కౌన్సిల్ సమావేశంలో 150 కోట్ల ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనులకు ఆమోదం తెలపాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితిలో సమావేశం తలపెట్టగా 1 నిమిషం కూడా సభ సజావుగా సాగలేదు. అజెండాలో ప్రతిపాదించిన పనులకు స్థానిక సంస్థలు ఆమోదం తెలపకపోతే నిధులు వెనక్కిపోతాయన్న ఆలోచనతో మేయర్ ముజువాని ఓటుతో తీర్మానాలకు ఆమోదించారు. కానీ వాటికి ఒప్పుకునేది లేదని ఎమ్మెల్యే భీష్మించారు. మా ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యేలు, మెజారిటీ సభ్యులం మేమున్నామని ప్రతిపక్ష పార్టీ స్థానిక నేతలు పరస్పరం వైరం పెట్టుకుని పంతాలకు పోతే ఆ ప్రభావం ప్రజలపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయచోటి, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓపై జరిగిన దాడికి కూడా ఇవే కారణమని చర్చలు జరుగుతున్నాయి. స్థానిక ఎంపీపీ లేవనెత్తే పనులపై అధికారులు సంతకాలు పెట్టకుండా ఆ పనులకు బదులు మరికొన్ని పనులు తీర్మానిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయాలపై గతంలో అక్కడి ఎంపీపీ కొడుకుకి, ఎంపీడీఓకి మధ్య వాగ్వాదం జరిగినట్లు టాక్ వినిపిస్తుంది. ఇవన్నీ మనసులో పెట్టుకునే ఎంపీడీఓపై దాడికి యత్నించినట్లు కూడా చర్చించుకుంటున్నారు. వారి రాజకీయ ఆధిపత్యం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు పంతానికి పోతే అభివృద్ధికి విఘాతం కలగడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి గ్రామ పంచాయతీలు, మేజర్ పంచాయతీలు కూడా మినహాయింపు కాదు. చాలా పంచాయతీలో ఎమ్మెల్యేలు విచారణ వేయించి
వైసీపీ సర్పంచ్ల చెక్ పవర్లను రద్దు చేయించారు. మరికొన్ని చోట్ల అధికారులు మధ్యవర్తిత్వం నేర్పి కాంప్రమైజ్ తో పనులు జరిపిస్తున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చి పంచాయతీలను గ్రామాలపై అభివృద్ధి చేయాలనుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు గ్రౌండ్ లో జరుగుతున్న ఇలాంటి పరిస్థితులు తెలియడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అందుకే కింద పైన ఒకే ప్రభుత్వం ఉంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ క్రమంలోనే జమిలీ ఎన్నికలపై గ్రామ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది.